అభ్యర్థులు ఉంటే కాంగ్రెస్ పార్టీ లాభం కాదు, 3 పార్టీలు ఉనికి లాభమా? అవును మరి పార్టీకి తన సిద్ధాంతం మీద, ప్రజల మీద ఉన్న విశ్వాసం మీద, ప్రజలను తను పనిచేస్తున్న తీరు మీద, గతంలో పనిచేస్తున్న తీరు మీద, భవిష్యత్తులో ఏం చేస్తామని హామీ మీద పార్టీ ఉంటుంది. కానీ వాళ్ళేమో ఎంఐఎం పార్టీతో ఉనికిలో ఉంటారు, మీరేమో 3 పార్టీలతో ఉనికిలో ఉంటారు. మేము గట్ల కాదు, కోసం ఉనికిలో ఉంటాం, ఆకాంక్షలు తీర్చడం కోసం ఉనికిలో ఉంటాం కాదు. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా బీజేపీ వెంకన్న, మీరు ఇద్దరు మాట్లాడిందంటే ఏముంది? ఎంఐఎం పార్టీలో ఉనికిలో ఉంటే ఆయనే ఉనికిలో ఉంటాడు, 3 పార్టీలు నువ్వు ఉనికిలో ఉంటావు. కానీ మేము అట్లా కాదు, తెలంగాణ కుటుంబం గురించి మాట్లాడచ్చా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడచ్చా కుటుంబం గురించి? పార్టీ ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నాము. మెడల్ వచ్చి తీసుకున్నాం, మొత్తం ఇండియాకు స్వతంత్రం ఇచ్చిన ఒప్పుకుంటావా? మొత్తం దేశ ప్రజలందరూ పోరాడితే స్వతంత్రం వచ్చిందా? బ్రిటిష్ వాడు ఇస్తూ వచ్చిందా? కాంగ్రెస్ తెచ్చుకున్నాం, మెడల్ వచ్చి తెచ్చుకున్నాం. దేశవ్యాప్తంగా అప్పటికే 3 తరాలుగా చేసిన మోసానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు మీరు. మిత్రమా నీ విధానాలు చెప్పు, 16 నెలల ఈ తెలంగాణ వాళ్ళకి ఏం ఉద్ధరించావో చెప్పు. కాపాడుకోండి. కాదు మిత్రమా, ఇగో పిల్లి శాపాలకు ఉట్టి తెయబడుతుంది. నువ్వు ఈ 16 నెలలు నీకు అధికారం ఇచ్చింది కదా, ఏదో 2% ఓట్లతోటి మీ పట్ల దిక్కు లేక 4 సంగతి తెచ్చి పెట్టుకున్నది కదా బుర్రకాన్ని. శ్రీహరి యాదవ్ గారు 120 ఏళ్ళ పార్టీకి పనిచేసిన దిక్కు లేదు. శ్రీహరి యాదవ్ గారు మా పార్టీ 25 సంవత్సరాల టైంలో మీరు ఇట్లా మాట్లాడతా? మేము ఇవాళ తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మరోసారి తమ ఆత్మగౌరవం కోసం తమ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ ని దూరం చేసుకున్నందుకు బాధపడుతూ చెప్పు, నీ పార్టీ ఢిల్లీలకు రోజుకు 2 సార్లు పోయి రావాలి. వీళ్ళు ఏం చేయాలన్నా పోయి రావాలి, క్యాబినెట్ శ్రీహరి యాదవ్ గారు సెక్రటరీ కాదు, ఇంకో పెద్ద మాట ఉంటది. ఏం చేయాలని వాళ్ళు అడిగి చేయాలి. శ్రీహరి యాదవ్ గారు రామచంద్ర గౌడ్ గారు శ్రీహరి యాదవ్ గారు రామచంద్ర గౌడ్ ఒక్క నిమిషం శ్రీహరి యాదవ్ గారు రామచంద్ర గౌడ్ తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరుగా మాట్లాడండి. మీరు ఇద్దరు మాట్లాడితే జనాలకు వినపడదు, అర్థం కాదు. ఒక్కొక్కరుగా మాట్లాడండి. తెలంగాణ పట్ల గుర్తించే పార్టీ మొన్న కూడా మోడీ రామచంద్ర గౌడ్ గారు మీకు అవకాశం ఇస్తాను. శ్రీహరి యాదవ్ గారు మాట్లాడివ్వండి. మొన్న పార్లమెంట్ లో అనివార్యంగా ఉత్తరాది తరిమి కొడితే దక్షిణాది కొద్ది అండ నిలబడతారు. మీరు సొంతమే చేస్తూ లేరు. నీకైతే ఇంక 20 ఏళ్ళైనా కేంద్రం రానివారు మిమ్మల్ని. నువ్వు ఏమనుకుంటున్నావు? మాదేమో చనిపోయే పార్టీ, మూసుకపోయే పార్టీ, మీదేమో ఎదిగే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎదిగే పార్టీ అంటారు ఈ దేశంలో. అసలు మొన్న ఎంపీకాలను పెడదామంటే దిక్కులేక మా వాళ్ళు తీసుకుపోయి నిలబెట్టుకున్నారు. మీరు కూడా మాట్లాడు. ఇప్పుడు ఒక రైతు వేళ ఏం మాట్లాడాలి? మేము మా పార్టీ పని జరుపుకునేటప్పుడు మీరు మాట్లాడే తీరుకి ఇదేనా? 20 సంవత్సరాలుగా మేము పార్టీ రైతోత్సవం జరుపుకుంటాం. ఏం చేస్తారు ఈ టైంలో మీరు ఇదే మాట్లాడేది? రైతోత్సవంలో ఏం చేసిండ్రు? మీరు ఏం చేసిన ఉద్దారకాలు చెప్పండి. గాలి మాటలు చెప్పుకుంటే గాలి మాటలు తిరుగుడు తప్ప 16 నెలలు ఏం చేశారు చెప్పురే? ఏమి చేస్తున్నా? దళితుడు, ఒక గిరిజనుడు, ఒక విద్యార్థి, ఒక యువకుడు, ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక్క వర్గం అన్న హెలికాప్టర్ కోసం పంచాలు మంత్రులు మీ దగ్గర గాలిమంట కోసం పోతే మీ టికెట్ హెలికాప్టర్ బంకకు స్టేజ్ కొట్టుకపోయింది. గది మీ పాట చరిత్ర. మేము బండ్లు కట్టుకొని నడుచుకుంటా డాక్టర్లు పాదయాత్ర ఇస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వరంగల్ కి ఖాళీ నడకని వస్తున్నారు, కట్టుకొని వస్తున్నారు. మిత్రమా
మిత్రమా, నేను చెప్తున్నా. మీరు సీనియర్ నాయకులు ఏం మాట్లాడాలి ఎరికేనా? పాలసీల గురించి మాట్లాడాలి. సంపాదించుకున్నారు, వేరేటోళ్ళు లేరు. వికాస్ రెడ్డి గారు మీరు లైన్ లోకి రండి ఒకసారి. ఏందండి? ఒక పార్టీ ఒక్క నిమిషం. శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర గౌడ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర రెడ్డి గారు, మీరు పెట్టిన చర్చ కోరుకుంటున్నామండి. శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీరు ఇట్లా మాట్లాడితే జనాలకు అర్థం కాదు కదా మీరు ఏం మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బంగ్లాదేశ్ పెట్టుకొని గెలిచేటోడు ఆయనే రామచంద్ర గౌడ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, మీరు మాట్లాడేది జనాలకు అర్థం కావట్లేదు. ఆడియో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ప్రజలకు వెళ్ళట్లేదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒకరు మాట్లాడించేందుకు మీరు కట్ చేసి ఒక్క నిమిషం. రామచంద్ర గౌడ్ గారు, శ్రీహరి యాదవ్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. వెంకటరెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు మీ మీద బీజేపీ మీద ఒక పెద్ద కామెంట్ చేశారు. ఎంఐఎం ఒక్క పార్లమెంట్కి పరిమితమైనటువంటి ఎంఐని బూచిగా చూపించి దేశంలో రాజకీయాలు బీజేపీ చేస్తుంది. ఎవరన్నా బీజేపీని తెలంగాణలోకి రావాలని కోరుకుంటున్నారా అంటూ శ్రీహరి యాదవ్ గారు బీజేపీ మీద ఒక పెద్ద స్టేట్మెంట్